చికిత్స వేసుకోవడం దూరాలు తెలియదు, సమయము తెలియదు. ఇది కొత్తగా ప్రేమలో పడటం. ఇక్కడ మీ సృజనాత్మక ఉద్యముని అలంకరించుకోవడానికి కావాల్సినంత సమయం ఉన్నది. తీవ్రమైన నిబంధనలు రాసిన కవిత ఎంత మనోనిపుణం ఉంటే ఆ మనిషి అలా రాయగలనేది ఒకసారి ఆలోచించారు. ఒకటి రెండు మాటలు నా తరఫున ఫైల్ గురించి చెప్పాలనిపించింది. ఇందులో చాలా వరకు వివరాలు బాబాయ్ చెప్పేశారు. కాబట్టి ఇంకా ఎక్కువ మీ సమయం తీసుకోకుండా నేను గమనిస్తున్నాను. వాహేష్ గారికి ధన్యవాదాలు. నేను మాత్రం ఇద్దరిని ఈ పుస్తకాన్ని పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారు బయ్యారంలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నారు. వారు పరిచయం చేసే దానికి ముందుగా అన్నయ్య దేవేంద్రన్న వాడని జ్ఞాపకాల దండాన్ని కవితలు ఎదుగుతారని కోరుతున్నాను. క్షమించాలి, ఇది రామాయణంలో ఒకటిగా పుస్తకాల పరిచయంలో మధ్యలో ఇంకా అనుసూచిగా భావించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది చాలా చిన్న కవితే, దీన్ని మళ్ళీ పరిచయం అక్కర్లేదు, డైరెక్ట్గా కవిత చెప్తాను. కవిత శీర్షిక వాడని జ్ఞాపకాల చెండు. వాడని జ్ఞాపకాల చెండు. పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి తర్వాత అయినా పర్సనల్గా దీన్ని పెద్ద విశ్లేషిస్తాను, మందలిస్తాను, బాగుంటుంది. సభముఖంగా ప్రశ్నల దండ అల్లాలని మొదలెట్టారు. ప్రశ్నల దండ అల్లాలని మొదలెట్టారు. అది గజమాలయ్యింది. అసంతృప్తి సంద్రాన్ని ఈదాలని ప్రారంభించారు. జీవితం గడిచిపోతోంది, ఒడ్డు దొరకలేదు. అవకాశవాద ఆకాశ రంగుల్ని లెక్కించాలని ప్రయత్నించారు. అవకాశవాద ఆకాశ రంగుల్ని లెక్కించాలని ప్రయత్నించారు. కాలంలో క్షణాలు బ్లాక్ హోల్లో లీనమైపోయాయి. అటకెక్కిన కుంచాన్ని దించి వంచనలను కొలవాలని చూస్తే హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి ఇచ్చిన వాగ్దానాన్ని మించిపోయింది. విశ్రాంతి ఎరుగని గుండె కవాటాల కవాతులో రేపటి వెలుగుల ప్రభాతాల స్వాగత గీతాన్ని విడుదల చేస్తే, విశ్రాంతి ఎరుగని గుండె కవాటాల కవాతులో రేపటి వెలుగుల ప్రభాతాల స్వాగత గీతాన్ని విడుదల చేస్తే, శృతి తప్పిన గతాన్ని, గతి తప్పుతున్న దేశాన్ని ప్రత్యక్షం చేసింది. మానవీయ ప్రపంచం కోసం మాయమైన మనుషుల ఆక్రోశం జీవోత్సవాల పంచేంద్రియాలను ఏమాత్రం స్పృశించడం లేదు. మానవీయ ప్రపంచం కోసం మాయమైన మనుషుల ఆక్రోశం జీవోత్సవాల పంచేంద్రియాలను ఏమాత్రం స్పృశించడం లేదు. ప్రాణం లేని సరుకులు ప్రాణాలను మింగేసే చప్పుడు ఆధునిక సంగీతం యొక్క సింఫనీగా ముగిసిపోతుంది. ఎల్లలు చేసే కల్లోలాలు శవాల గుట్టల నాగరికత ప్రాకారాలు సాధారణ కళ్ళల్లో నెత్తుటి కళ్ళాపులు చల్లి మాంసపు ముద్దల గొబ్బెమ్మల మధ్య కన్నీటి చుక్కల ముక్కులతో బలవంతంగా ఉసురు తీసుకున్న వేలాది రైతుల దశదిన కర్మగా సంక్రాంతి భయపెడుతోంది. అదిగో అప్పుడే కరెంటు పోయింది. ఊరంతా కేరింతల హోరుతో అభ్యంతరంగా కవిత అయిపోయింది. కరెంటు రాగానే టైము 12:02. నూతన సంవత్సరాన్ని స్వాగతం పలుకుతోంది. వాడని జ్ఞాపకాల చెండు తలుపెడుతూనే ఉంది అంతరాల రాచకుండు.